అందరికీ ప్రణామాలు. ఎందరో మహానుభావులు పుట్టిన భారతదేశంలో అనేక మంది గురువులు, బ్రహ్మ ఋషులు, రాజ ఋషులు జన్మ తీసుకొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాక ఉన్నత లోకాలకి ప్రయాణమయ్యారు. అలాంటి గురువుల్లో పితామహ సుభాష్ పత్రి గారు ఒకరు. ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం అంటే భయం, అది ఉన్నతులు చేయవలసింది, సాధారణ మానవులకు అందుబాటులో లేనిది అనుకునే తరుణంలో ఆయన శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానం అంటూ ప్రతి మానవుడికి అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆయన చదివిన ఎన్నో పుస్తకాల్లోని సారాన్ని గ్రహించి అతి సునాయాసమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ధ్యానం గురించి బోధించి ధ్యానులను భూమి మీద తయారు చేశారు. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ఆ జన్మాంతం కృషి చేశారు. ఎందరో ధ్యానులు, మరెందరో ధ్యానం అంటే తెలియని ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. అలాంటి మహానుభావుడు పుట్టిన రోజు నవంబర్ 11. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన ఆశ అయినటువంటి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్తును నిర్మించడానికి మనవంతు కృషి మనం చేద్దాం, ముందుకు సాగుదాం, అందరూ ధ్యానం చేద్దాం. జై హో పత్రిజీ.